ప్రత్తిపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయం నందు 64,80,000 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ, అనారోగ్యం, ప్రమాదాలు మరియు ఇతర అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్న బాధితులకు ఈ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించబడుతోందని అన్నారు. ఇప్పటి వరకు ప్రత్తిపాడు నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను 25 సార్లు, నేడు 26వ సారి లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. ఈరోజు నియోజకవర్గంలోని వివిధ మండలాలు మరియు డివిజన్ల పరిధిలోని 10 ఎల్ఓసి చెక్కులకు గాను 23,74,897 రూపాయలు మరియు 72 రియంబర్స్మెంట్ చెక్కులకు గాను 41,05,691 రూపాయలు, మొత్తంగా 82 చెక్కులకు గాను 64,80,588 లక్షల చెక్కులను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ మండల పార్టీ అధ్యక్షులు, డివిజన్ల పార్టీ అధ్యక్షులు, లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు అంటే ప్రయోజనం అందాల్సినటువంటి వారికి ఈరోజు దాదాపుగా 9,86,83,421 అంటే 10 కోట్లకు దగ్గరగా ఉన్నాం. 10 కోట్ల విలువైనటువంటి డబ్బుని లబ్ధిదారులకు అందించే విషయంలో సీఎం రిలీఫ్ చరిత్రలోనే ఇది ఘనమైనటువంటి రికార్డు. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినంత రిలీఫ్ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదన్నది స్పష్టం. ఇది ఆన్ రికార్డ్. ఈరోజు అంటే దాదాపుగా 26 స్పెల్స్లో మేము డిస్ట్రిబ్యూషన్ చేసాం. అంటే 22 నెలల కాలంలో 26 పర్యాలు కూడా లబ్ధిదారులకి చెక్కులు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఒకసారి మీరు చూస్తే ఎల్ఓసీలు, లెటర్ ఆఫ్ క్రెడిట్స్ అంటాము, అవి 169 మందికి ఇచ్చాం. అంటే అత్యవసరంగా చికిత్స చేసుకోవాల్సినటువంటి సమయంలో సీఎం రిలీఫ్ మేము ఇస్తాం, మీరు చేయండి అని చెప్పి వాళ్ళ ద్వారా చేయించడం అనేటువంటిది 3,87,36,274. అదేవిధంగా రియంబర్స్మెంట్ వాళ్ళు ఖర్చు పెట్టుకున్న తర్వాత మనం రియంబర్స్మెంట్ చేయడం 721 మందికి, వాళ్ళకి 6,09,47,147 వెరసి మొత్తము మనకు లబ్ధిదారుల పరంగా చూసుకున్నట్లయితే 1000 మంది దాకా 10,000 కోట్లు అంటే 10 కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి ₹1,00,000 యావరేజ్గా ఇచ్చినట్టు లెక్క. సో ఈరోజు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఎల్ఓసీలకి 10 మందికి 23,74,897. అదేవిధంగా రియంబర్స్మెంట్ చెక్కులు 72 చెక్కులు, అది 41,05,691. సో ఈరోజు కూడా దాదాపుగా 65 లక్షల రూపాయలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనము మండలాల వారీగా తీసుకున్నట్లయితే ఒక్కసారి మీరు చూస్తే జిఎంసి పరిధిలో మనకు 198 మందికి మనము 2,17,52,000 ఇచ్చాం. అట్లాగే వట్టి చెరుకూరు తీసుకుంటే 123 మందికి 1,59,17,000. పెదనందిపాడు 58,16,000. అయితే వీళ్ళు ఎల్ఓసీలు ఎక్కువ తీసుకున్నారు, అది కూడా దాదాపుగా 14 లక్షలు, అంటే వెరస్తే 70 లక్షలు. కొద్దిగా నందిపాడు తక్కువగా ఉంది. కాకుమాను కూడా మామూలుగా 91 లక్షే, వాళ్ళు కూడా 1 కోటి దాటలేదు. పత్తిపాడు 1,66,43,000. తర్వాత మళ్ళా ఇప్పుడు
గుంటూరు రూరల్ తీసుకుంటే 104 మందికి 1,54,27,000. మళ్ళీ అదేవిధంగా గుంటూరు రూరల్లో 37కి ఎల్ఓసీలు కూడా ఇచ్చాం కాబట్టి దాన్ని కూడా తీసుకుంటే దాదాపు 96 లక్షలు. అత్యధికంగా గుంటూరు రూరల్, అర్బను, పత్తిపాడు ఇక్కడ మనకే కాకుండా ఇతరులు కూడా ఇతర మండలాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి క్లెయిమ్ చేసుకొని తీసుకెళ్ళినటువంటి కేసులు దాదాపు 97. అది కూడా 1,49,00,000. మొత్తం కలిపి 9,96,83,421 రూపాయలని మనం ఈరోజు అందజేయడం అనేటువంటిది జరిగింది. లబ్ధిదారులు తీసుకున్నట్లయితే 998, అంటే ఆల్మోస్ట్ 1000 మంది దాకా ఉన్నారు. ఇది సీఎం రిలీఫ్కి సంబంధించి గతంలో ఎప్పుడు లేనంతగా సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం అనేటువంటిది ఈరోజు మరి రోగాల బారిన పడినటువంటి అభాగ్యులకు ఎంతో ఆసరగా ఉంది. కూటమి ప్రభుత్వం అందజేస్తున్నటువంటి ఈ సీఎం రిలీఫ్కి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ రోజున పత్తిపాడు నియోజకవర్గ సీఎం రిలీఫ్ ఫండ్కి మా ఎమ్మెల్యే గారు పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేస్తే చాలు మొత్తం ఎమ్మెల్యే గారు రాష్ట్ర ఆఫీస్లో కానీ సీఎం రిలీఫ్ ఫండ్ అయ్యే విధంగా ఆయన ఒక టీంను ఏర్పాటు చేసి సీఎం రిలీఫ్ ఫండ్ను ఈ రోజున పార్టీ నాయకుల్ని ఈ రోజున అప్లై చేసిన వాళ్ళని పిలిపించి ఈ రోజున ఇక్కడ ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ఏ నియోజకవర్గంలో జరగలేదు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ జిల్లాలోనే మన పత్తిపాడు నియోజకవర్గం ముందంజలో ఉందనేసి నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగనే ఎల్ఓసి కానీ ఈ రోజున పేదలు సీరియస్గా ఉందంటేనే ఈ రోజున హాస్పిటల్లో అప్లై చేసిన మా ఎమ్మెల్యే రామాంజనేయులు గారు ఈ రోజున దాని మీద సంతకం పెట్టించేసి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి నియోజకవర్గంలో పేదలకు ఉపయోగ విధంగా ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీలు కానీ ఇవ్వడం జరిగింది. ఈ రోజున జగన్ రెడ్డి ఒకటే చెప్తున్నా, నువ్వు ఈ దౌర్జన్యాలు ఈ దోపిడీలు నిన్ను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టినా కూడా నీకు సిగ్గు లేదు. జగన్ రెడ్డి నువ్వు ఈ రోజున ఏబిఎన్పై దాడి చేయటం నీ పార్టీకి నిన్ను ఈ రోజున జగన్ రెడ్డి నిన్ను శాశ్వతంగా నిన్ను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టిన రోజులు దగ్గర పడ్డాయి. జగన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, జగన్ రెడ్డి ఈ రాష్ట్రంలో పేద ప్రజలు నిన్ను ఎక్కడా ఏ విధంగా తిరిగే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. మీరు జగన్ రెడ్డి ఈ రోజున ఈ రాష్ట్రానికి మీరు చాలా దూరంగా పెట్టారు. నీకు ప్రతిపక్ష హోదాగా లేదు. నువ్వు రాబోయే రోజుల్లో నిన్ను ఈ రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచి బయటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయనేసి నేను తెలియజేస్తున్నాను.